ఆచి చికెన్ మసాలా. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు భద్రత కరువైంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వరుస ఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఒకవైపు అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు పాలక మండలి సభ్యుల పెత్తనం. ఈ రెండిటి మధ్య సామాన్య భక్తుడు బలైపోతున్నాడు. మహామండపం 6వ అంతస్తులో మహిళల వాష్రూంలోకి ఓ అపరిచిత వ్యక్తి ప్రవేశించి ఫోటోలు తీయడం భద్రతా వైఫల్యానికి పరాకాష్ఠగా మారింది. అసలు ఇంద్రకీలాద్రిపై ఈ వరుస వివాదాలకు బాధ్యతలు ఎవరు? అటు పాలక మండలి, ఇటు అధికారుల మధ్య వార్ ఏ స్థాయికి చేరింది? దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై వరుస వివాదాలు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుంది. ఒకవైపు పాలక వర్గం, మరోవైపు అధికారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం ఏదైతే వరుస ఘటనల నేపథ్యంలో ప్రస్తుతం పాలక మండలి సభ్యులు ఏదైతే అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఉన్నారు, దానికి సంబంధించి కూడా అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో పాలక మండలి సభ్యులు తలదూరుస్తున్నారంటూ కూడా అటు అధికారులు ఆరోపిస్తుంటే, దాంతోపాటు ఏదైతే ఇతర విషయాల్లో మొత్తం కూడా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుందంటూ కూడా అటు అధికారులు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. దాంతో విధంగా ప్రధానంగా వరుస ఘటనలకు సంబంధించి కూడా ఏదైతే గతం నుంచి కూడా శ్రీచక్రాచంలో పురుగులు అర్చకులకు సంబంధించి కూడా ఏదైతే పూజ చేస్తున్న క్రమంలో పాలల్లో పురుగులు రావడం, ఆ తర్వాత విధులు నిర్వహిస్తున్నటువంటి అర్చకుడిని అక్కడికక్కడే సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే కొద్ది రోజుల క్రితం హుండీల లెక్కింపుకు సంబంధించి కూడా హుండీలు లెక్కిస్తున్న సమయంలో ఒకసారిగా కొంత బంగారం పక్కదారి పట్టడం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి 100 గ్రాముల వరకు కూడా పక్కదారి పట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అప్రైజర్ని ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి బంగారం ఎంత ఉంది అనేది దాదాపు 3 రోజుల పాటు మొత్తం కౌంటింగ్ చేసినట్టు లెక్కించినటువంటి పరిస్థితి. అదేవిధంగా దాంతోపాటు ఏదైతే వరుస ఘటనలకు సంబంధించి కూడా కొద్ది రోజుల క్రితం మరుగుదొడ్లో, కనకదుర్గ నగర్ మరుగుదొడ్లో ఒక మృతదేహం అక్కడ దొరకడం, దాంతోపాటు 3 రోజుల పాటు కూడా అక్కడ కూడా ఉండడం జరిగింది. అదే అధికారుల శానిటేషన్ అధికారుల నిర్లక్ష్యం అనేది బట్టబయలైంది. దాంతోపాటు అక్కడ ఈవో కూడా సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారిని కూడా శానిటేషన్ ఇన్స్పెక్టర్ని కూడా సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు ఏదైతే నిన్న ఒక వ్యక్తి, అజ్ఞాత వ్యక్తి 6వ అంతస్తుకు రావడం, అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లలో అక్కడ ఉన్నటువంటి కొంత మహిళలకు సంబంధించినటువంటి లోపలికి వెళ్ళిన సమయంలో అక్కడ ఏదైతే ఆ ఫోటోలు తీయడం, ఆ తర్వాత అతన్ని పట్టుకోవడం, ఆ ఫోన్ లాక్కోవడం, తర్వాత అక్కడే దేహశుద్ధి చేయడం, పోలీసులకు అప్పచెప్పడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా ఏదైతే అటు పాలక మండలి సభ్యుల మధ్య ఏదైతే అధికారుల మధ్య ఒకవైపు వివాదాలు నడుస్తున్నాయి, మరోవైపు ఇతర ఘటనలు కూడా ఏదైతే ఆధ్యాత్మిక ఉండాల్సిన వరుస వివాదాలు చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఒక విధంగా చెప్పచ్చు, ఏదైతే పాలక మండలి సభ్యులు అటు అధికారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే అటు పాలక మండలి సభ్యులు దర్శనాలకు ఎక్కువ మందిని తీసుకొస్తున్నారు, దాంతో అమ్మవారి ఆదాయానికి గండి పడుతుందంటూ కూడా ఒకవైపు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్న తరుణంలో కూడా అటు అధికారుల నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే అడ్మినిస్ట్రేషన్ వ్యవహారంలో పాలక మండలి సభ్యులు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం దుర్గగుడి అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఒక విధంగా ఉంటే కనుక అటు పాలక మండలి సభ్యులు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అమ్మవారి ఆస్తులకు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో కొంతమందికి తెలియదు. దానికి సంబంధించి పాలక మండలి సభ్యులు అన్ని విధంగా ఎక్కడైతే నిర్లక్ష్యంగా ఉంటుందో, ఎక్కడైతే అమ్మవారి ఆదాయానికి గండి పడుతుందో వాటన్ని వెలికి తీసే హక్కు పాలక మండలి సభ్యులకు ఉంటుందంటూ కూడా చైర్మన్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అమ్మవారి ఆస్తులకు సంబంధించి నేరుగా ఇప్పటికే కొన్ని భూములు అన్యాక్రాంతం అయిపోయి మరికొన్ని కబ్జాకు గురైన వాటన్నింటినీ కూడా దగ్గరుండి అన్వేషించి మరికొన్ని మందికి లీజుకి ఇచ్చే విధంగా అమ్మవారి ఆదాయాన్ని పెంచే విధంగా కూడా తామంతా కృషి చేస్తున్నాము, అమ్మవారి సేవ చేస్తున్నామంటూ కూడా పాలక మండలి సభ్యులు చెప్తున్నారు. కానీ దుర్గగుడి అధికారులు మాత్రం అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు ఎక్కువగా తలదూరుస్తున్నారు. పాలక మండలి సభ్యులు తమ పని తమని చేసుకొని ఇవ్వడం లేదు, ప్రతిదానికి అడ్డుపడుతున్నారు, కౌంటర్ ఇస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పాలక మండలి అధికారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో మరోవైపు ఘటనలు కూడా వరుసగా చోటు చేసుకున్న నేపథ్యం ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటుందంటూ కూడా భక్తులైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రమంలో నేరుగా దర్శనం చేసుకుని మరలా వెళ్లే విధంగా కూడా ఉండాలి. ప్రస్తుతం ఈ ఘటనలకు సంబంధించి కూడా వివాదాలు మరింత ముదురుతున్న సమయంలో ఆధ్యాత్మికం ఉన్న చోట ప్రస్తుతం ఈ విధమైనటువంటి చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సురేంద్రతో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.